ఆత్మీయులారా, మాఘ పూర్ణిమ సందర్భంగా మీకందరికీ శుభాకాంక్షలు, నమస్కారాలు. ఈ పావనమైన సమయాన్ని గురించి ఏదైనా చెప్పమని కోరిన ఆత్మీయులందరికీ కృతజ్ఞతాభివందనాలు. సాయిబాబా భక్తులకు, ఋషిధర్మాన్ని గౌరవించే వారికి, గురుచరిత్ర పారాయణ చేసేవారికి, మొత్తం భారతదేశం అంతా నదీ తీరాలలో ఉండే పుణ్యక్షేత్రాలలో ఉండే మహా దేవతల భక్తులకు, ఉప్పొంగే సముద్ర తీరంలో జలధికి నివాళులు అర్పించే ధార్మికులకు, వీళ్ళందరికీ పరమ పర్వదినము ఈ మాఘ పూర్ణిమ. ఈ మాఘమాసంలో వచ్చే ఈ పూర్ణిమకు ఒక గొప్ప విశేషం ఉంది. షిరిడీ సాయిబాబా వారు బాగా అర్థం కావాలంటే ఆయన తన భక్తుల చేత అనేకసార్లు పారాయణ చేయించిన గురుచరిత్ర చదివితే కానీ పూర్తిగా ఆయన తత్వము, ఆయన భావము, లోతైనటువంటి ఆయన లోకహిత శ్రేయోదాయక కార్యక్రమము అర్థమవు. అవి అర్థం కావాలంటే గురుచరిత్ర చదవటం శ్రేయోదాయకం. ఆ గురుచరిత్రను బాబా ఎవరిని చేతన చదివించారంటే ముఖ్యంగా 9వ అధ్యాయంలో సాఠే చేత చదివించినట్టు హేమాత్ పంతు రాశారు. అంతేకాకుండా ఒక మంచి సంఘటన ఒకటి గుర్తు చేసుకోదగింది ఉంది. కుశభావ్ అనే ఒక అతను దత్తమహారాజ్ అనేటటువంటి ఒక యోగివర్యుణ్ణి ఆశ్రయించి చాలా సిద్ధులు సాధించాడు. ఆయన సిద్ధులు సాధించినందువల్ల అతను జనం ఎదుట ఎన్ని ప్రదర్శించి దాని ద్వారా మెప్పు పొందుతూ ఉండేవాడు. అతడు ఇట్లా దోశలు పడితే ఎక్కడి వస్తువులు రావడం ఇలాంటివన్నీ చేసేవాడు. అటువంటి ఆయన చివరికి కొంతమంది ఆయన ఇష్టపడేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు తయారవడంతో ఆ కుశభావ్ ఏం చేశాడంటే ఎవరైతే తనను అయిష్టపడి తనకు బాధ కలిగిస్తారో వాళ్ళందరినీ సంహరించాలని మారణము, వశీకరణం అనేటువంటి విద్యలు నేర్పమని దత్తమహారాజును వేధించబోయారు. అప్పుడు ఆయన అన్నాడు, అబ్బాయి, ఇప్పుడు నువ్వు చేస్తున్నవి సరైనవి కావు, అవి ఆధ్యాత్మికత కాదు, అయితే నాకు ఆధ్యాత్మికత నేర్పండి అన్నాడు. అందుకని ఆధ్యాత్మికత నేర్పడానికి నీకు తగిన వాడిని నేను కాదు, నేను హిమాలయాలలో సాధనకు వెళ్ళిపోతున్నాను, నీవు గన నా మాట వినదలుచుకుంటే షిరిడీ వెళ్ళి సాయినాథుల వారిని ఆశ్రయించు అని చెప్పాడు. అంతటి మహానుభావుడు చెప్పాడు గనుక ఇతడు షిరిడీ వచ్చాడు. బాబా ఆ వ్యక్తుల అంతరంగము, వాడి యొక్క సంస్కారాలు అర్థమయ్యేవి ఆయనకి. దాన్ని బట్టి ఆయన స్పందించటం ఉండేది. ఈ కుశభావన కనీసం ద్వారకామయ్యలోకి రానియలేదు. దూరంగానే ఆపేసి, ఒరే వాడిని తన్ని వెళ్ళగొట్టేయండి అన్నాడు. ఏం బాబా అంటే, వాడు తీసుకొచ్చే వస్తువులన్నీ దొంగతనంతో చేసిన దాంతో సమానము, దొంగిలించిన ఆ వస్తువులు తీసి అందరికీ పంచుతాడు, కాబట్టి వాడు దొంగ. అదేవిధంగా వేశ్యతో ముద్దులాట సాధువుకి తగదోయ్, ఈ విధమైనటువంటి సిద్ధులన్నీ వేశ్యల వంటివి అని చెప్పి తిట్టి అతని ద్వారకామయ్యలోకి రానివ్వలేదు. అతడు ఖిన్నుడై భక్తుల ద్వారా బాబాని అడిగిచ్చారు, బాబా నేను ఏం చేస్తే మీరు మీ పాద సాన్నిధికి రాణిస్తారు అని. అంటే అప్పుడు ఆయన అన్నారు, నీ చేతులకున్న కడియాలు పగలగొట్టి గోదావరి నదిలో పడేసి ఇక మీదట ఎప్పుడూ ఈ సిద్ధులు ప్రదర్శించను అని గన చెప్పినట్టయితే మాత్రమే నేను ద్వారకామయ్యలోకి రాణిస్తాను అని బాబా చెప్పారు. అతను విధి లేక అక్కడికి షిరిడీకి 3 మైళ్ళ దూరంలో ఉండే గోదావరికి వెళ్ళి అవి పగలగొట్టేసి ఇక మీదట ఎప్పుడూ సిద్ధులు ప్రదర్శించను అని ప్రమాణం చేసుకొని సాయిబాబాను ఆశ్రయించాడు. నిజంగా ఒక దోషం ఉండడం కాదు, కానీ ఆ దోషంలోంచి బయటపడే గుణం ఉండడం కుశభావ్లో మనం మెచ్చదగిన అంశం. అప్పుడు వెంటనే బాబా అతనికి గురుచరిత్రను పారాయణ చేయమని ఆదేశించారు. 108 సార్లు సాయి సాన్నిధ్యంలో అతడు గురుచరిత్ర పారాయణ చేసినట్టు తెలుస్తుంది. అంటే బాబా ఎంతోమంది భక్తుల చేత పారాయణ చేయించిన గ్రంథం గురుచరిత్ర అనేది సుస్పష్టం అన్నమాట. ఇంకొక విషయం ఉంది. ఇంత గురుచరిత్రలో ఏముంది, బాబా ఎందుకు దాన్ని చదవమన్నారు అనంటే, గురుచరిత్ర సాయిబాబా చరిత్రకు తల్లి వంటిది అని భరద్వాజ్ మాస్టర్ అనేవారు. ఎందుకనంటే బాబా చరిత్రలో సాయినాథుల వారు సన్నిధిలో జరిగిన దివ్య లీలలన్నీ లోతుగా అర్థం అవ్వాలంటే గురుచరిత్రాది గ్రంథాలను పారాయణ చేస్తే ప్రాచీన ఆధ్యాత్మిక తత్వంలో ఉండే మూల సూత్రాలు తెలుస్తాయి. అందులో ఈ మాఘ పూర్ణిమకు అందులో 2 అంశాలు ప్రధానమైనవి, దగ్గరైనవి ఉన్నాయి. ఒక గంగానుజుడు అని ఒక భక్తుడు ఉంటాడు.
వాడు మామూలుగా వచ్చి ఒక సాధువైనటువంటి సత్పురుషుడైనటువంటి మహాపురుషుడైన నరసింహ సరస్వతి యతువురుణ్ణి ఆయన శ్రీగురుడు అంటారు. శ్రీగురుణ్ణి శ్రద్ధగా సేవిస్తూ ఉంటాడు. సేవిస్తూ ఉంటే చివరికి ఒకరోజు అడుగుతాడు, ఏమో ఈరోజు మాఘపూర్ణిమ కదా, అందరూ వెళ్ళి త్రిస్థలి యాత్ర చేయాలనుకుంటారు కదా, ఈ వేళకు త్రిస్థలములు ప్రయాగ, కాశీ, గయా ఈ 3 స్థలాలకు వెళ్ళడానికి త్రిస్థలి యాత్ర అంటారు. మరి నువ్వు ఎందుకు వెళ్ళలేదు మహానుభావ, మీ పద సన్నిధే నాకు త్రిస్థలి యాత్ర అంటే అప్పుడు ఆయన అంటాడు, ఇదిగో నువ్వు ఉన్నావే, ఈ కృష్ణానది భీమా మరజా నదుల సంగమ క్షేత్రమే త్రిస్థలి అంత గొప్పది. అంటే నా తపస్సుతో ఇది పవిత్రమైందని ఏ మహాపురుషుడు చెప్పడు. ఆయన 12 సంవత్సరాలు అనుష్ఠానం చేశారు గనక సత్తపోనిధి అయినటువంటి భారతదేశపు చరిత్రలో వైదిక సంప్రదాయంలో ప్రాచీన ఋషిధర్మానికి ప్రోధి చేసినటువంటి ఆ పవిత్ర స్థలం అంత గొప్పదని ఆయన భావమై ఉండవచ్చు అని ఆ సత్తపోనిధి అయిన మహాపురుషుడు శ్రీగురుడు ఏమన్నాడంటే, అతనికి లోపల ఎక్కడో కాస్త అసంతృప్తి ఉందేమో, వెంటనే ఒక తాను సహజంగా కూర్చునే స్థలంలో చర్మం మీద కూర్చొని తన పాదుకలు పట్టుకోమన్నాడు. పట్టుకొని కళ్ళు మూసుకొని ఉండమన్నాడు. కొద్దిసేపు కూర్చుని అలా అనుకోగానే మరు నిమిషం అతడు కాశీలో ఉండి అక్కడ రోజు జరగవలసిన కార్యక్రమాలు ఉదయం ఏమి చేయవలే, అక్కడ కాశీలో, ప్రయాగలో, తర్వాత గయలో ఈ 3 చోట్లకు ఆయన దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకోగానే త్రిస్థలములకు అతడు అక్కడికి పయనించి శ్రీగురుడి సాహచర్యంలో సాన్నిధ్యంలో ఆయన ఆదేశానుసారం త్రిస్థలి యాత్ర పూర్తి చేసుకున్నాడు. ఏమయ్యా నీకు తృప్తయిందా, వెళదామా అన్నారు. సరే, మళ్ళీ కళ్ళు మూసుకొని తెరిసేటప్పటికి వాళ్ళు గాణగాపురంలో ఉన్నారు. ఇది జరిగింది మాఘపూర్ణిమ నాడు. ఇది నిజంగా జరుగుతుందా, ఇట్లాంటి అవకాశం ఉందా అని అంటే మహాత్ములకు అసాధ్యమైనది ఏమీ లేదు అని నమ్మే గురుభక్తులకు మాత్రమే ఇది సాధ్యమని అర్థమవుతుంది. దాని లోపల చర్చోపచర్చలకు ఇది సమయం కాదు కనుక మనం కథనాన్ని కొనసాగించుకుందాం. అదేవిధంగా శ్రీగురుడు ఒక పూర్వ అవతారంలో ఆయన శ్రీపాద శ్రీవల్లభుడుగా ఉన్నప్పుడు ఒక చాకలి అతనిని ఆశీర్వదించి ఉంటాడు. పై జన్మలో నువ్వు రాజువై సుఖాలు అనుభవించాలనుకుంటున్నావు కదా, రాజు అవుతావు అని చెప్తే అతనంటాడు, బాబు నాకు ఆ జన్మలో మీ పదసన్నిధి కావాలంటే అట్లా అయితే అప్పుడు నువ్వు కాలాంతరంలో నన్ను కలుస్తావని వ్యాధిగ్రస్తుడైనటువంటి బీజపూర్ సుల్తాన్ రూపంలో అతడు ఉద్భవించి శ్రీగురుని ఆశ్రయించినట్టు చరిత్రలో ఉంది. అతని పేరు బహదూర్ షా అని కూడా కొందరు చరిత్రకారులు చెబుతారు. అతడు శ్రీగురుడి భక్తుడు. శ్రీగురుడు ఆ రాజు చేత ప్రస్తుతం ఉండేటటువంటి గాణగాపూర్ మఠాన్ని వీటన్నిటినీ ఏర్పాటు చేయడానికి సహకరింపజేశాడని చెప్తారు. చివరికి ఆయన అక్కడి నుంచి దేహత్యాగం చేయాలనుకున్నారు. మహాత్ములు దేహత్యాగం చేసే విధానం కూడా వాళ్ళ విచిత్రంగా ఉంటుంది. అందులో ఈయన చేసిన విధానం ఎట్టిదో మీరు అవతరించండి. అది బహుధాన్యనామ సంవత్సరం, శిశిర ఋతువు, కుంభరాశిలోకి సూర్యుడు, కన్యారాశిలోకి బృహస్పతి ప్రవేశించిన కాలము, మాఘమాసము, కృష్ణపక్షము, పాడ్యమి తిథి. ఆ రోజు శుక్రవారం 4 శిష్యులతో కలిసి శ్రీగురుడు శ్రీశైలం దగ్గరలో ఉండే పాతాళ గంగకి చేరాడు. వాళ్ళందరూ శ్రీశైలానికి అనుకున్న సమయానికి రాగానే ఆయన ఒక మహాద్భుతమైన రీతిలో వాళ్ళను అనుగ్రహించి, బిడ్డలారా మీకు సమస్త శుభాలు సంప్రాప్తించుగాక, ఎవరైతే నన్ను స్మరిస్తూ నా లీలలు గానం చేస్తూ ఉంటారో వాళ్ళకి నా అనుగ్రహం పూర్ణంగా ఉంటుంది అని చెప్పి ఆయన చెబుతూ, మీరు ఇక్కడ నేను ఎప్పుడైతే నా నిర్గుణ పాదుకలు గాణగాపూర్లో తలుచుకున్న వారికి నా నిత్య నివాసం అనుభవం అవుతుందంటూ గొప్ప ఆశీర్వాదాన్ని ప్రసాదించి భక్తులు తయారు చేసిన పూలనావ మీద ప్రశాంత చిత్తులై కూర్చొని అప్పుడు ఆయన అంటాడు, నేను వెళ్ళిన కొంతసేపటికి ఒక 4 తామర పువ్వులు వస్తాయి, ఆ 4 శిష్యులైన మీరు తీసి దగ్గర ప్రాణప్రదంగా ఉంచుకొని వాటిని పూజించుకోండి, అశ్రద్ధ చేయవద్దు అందుకని చెప్పి వాళ్ళని ఆదేశించి మీరందరూ గాణగాపూర్ గంధర్వపురానికి వెళ్ళమని చెప్తారు. ఆ తర్వాత ఆయన ఆ భక్తులు ఒక రకమైనటువంటి ఉత్తేజంలో, భావనోత్తేజంలో దిగ్భ్రాంతులై అట్లా చూస్తుండగా ఆ పూలనావ మీద సువిశాలమైన కృష్ణానదిలో శ్రీశైలపు కనుమల మధ్యలో అలా సాగిపోతాడు శ్రీగురుడు. దిగంతం దాటిన తర్వాత కనుమరుగయ్యాక నీళ్లతో కప్పిన కళ్ళతో చూస్తున్న ఆ భక్తులకు దూరం నుంచి వస్తున్న కొందరు ఈ పడవలో వస్తున్నటువంటి వాళ్ళు కనిపిస్తారు, జాలరులు కనిపిస్తారు. వాళ్ళు ఎదురొచ్చి ఒడ్డుకొచ్చి చెబుతారు,
అయ్యా, ఉజ్వలంగా మెరిసిపోయే కళ్ళతో, కాషాయ వస్త్రాలతో, బంగారు దండకమండలాలు పాదుకలు ధరించిన ఒక సాధు మహాపురుషుడు, మీరు ఒడ్డుకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి మా భక్తులకు, శిష్యులకు చెప్పండి, మేము కదలీవనం పోతున్నామని. అక్కడ వాళ్ళకు ఇప్పుడు ఒక 4 తామర పువ్వులు కొట్టుకొని వస్తాయి, ఆ 4టిని వారికి ఇవ్వండి అని చెప్పి ఆదేశించారు. ఆయన ఆ సాన్నిధ్యం చాలా గొప్పగా ఉందని వాళ్ళు చెబుతారు. ఇంతలో 4 పువ్వులు రావటం, అవి ఆ 4 భక్తులు, సాయం దేవుడు, నాగనాథుడు, ఇట్లా వాళ్ళందరూ వాటిని పంచుకున్న తర్వాత వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళడం. అంటే ఆ స్థలానికి చేరిందేమో మాఘ పూర్ణిమ నాడు, వారు దేహత్యాగానికై ఉపక్రమించిందేమో పాడ్యమి తిథి అన్నమాట. ఒక మహాత్ముడు దేహత్యాగం చేయటానికి ఎన్నుకున్న స్థలము పరమ పవిత్రమైనది. ఎందుకంటే మహాత్ములకు మరణం లేదు, వాళ్ళకి జయంతులు ఉంటాయి కానీ వర్ధంతులు ఉండవు. పరిమిత శరీరాన్ని దాటి అపరిమితులై చిన్మయులైనది మరో జన్మదినం, పావన దినం, పవిత్రమైన దినం. అందుకని ఇదే వరువడిలో గురుచరిత్రలో ఉన్న మహాత్ములు, తర్వాత అక్కలకోట స్వామి, ఆ తర్వాత ఆ పరంపరలో వచ్చిన 5వ వారైన సాయిబాబా వారు మనకు ఈ సంఘటనను సంస్మరించడానికి తగిన వరవడిలో ఉన్నవారుగా మనం భావించవచ్చు. కాబట్టి మాఘ పూర్ణిమ సాయి భక్తులకు పర్వదినమే, సాయి భక్తులకు పర్వదినం. ఎందుకంటే తరువాత వచ్చిన అక్కలకోట స్వామి అక్కలకోటలో ఉన్నప్పుడు అదే సమయంలో షిరిడీలో బాబా ఉంటూ తాము అక్కలకోట స్వామి వేరు కాదు అని అనేక మంది భక్తులకు వివరించారు. ఆ విధంగా కూడా వారు మెలిగారు, వాళ్ళ అనుభవాలు కూడా అట్టే ఉన్నాయి. శ్రీ అక్కలకోట స్వామి వారిని ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని అడిగితే, కదలీవనం నుంచి వచ్చాను, మూలానికి మూలము మాది దత్తనగరం అని చెప్పారు. ఆయన ఎప్పుడు బాబా వారితో అంతరంగంలో ఐక్యత కలిగి ఉన్నట్టు భక్తుల అనుభవం. అందుకని ఒకేసారి 2 మహాత్ముల రూపంలో దత్తాత్రేయుడు వెలవడం అన్నది అంతుబట్టని దైవలీల. అటువంటి దైవలీలకు కారణమైనటువంటి పూర్వ మహాత్ములను సంస్మరించే పవిత్ర పావన దినం ఈ మాఘ పూర్ణిమ. అంచేత ఈ మాఘమాసంలో పూర్ణిమ దినాన మనమందరం శ్రద్ధగా చేసే స్మరణ మామూలు కంటే మరింత ఫలదాయకం కావాలని విశ్వసిస్తూ మీ రూపంలో ఉండే సర్వసాక్షికి నమస్కరిస్తూ మరొక్కసారి శుభాకాంక్షలు అందజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.